ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో ఈ విధంగా దేవుని బిడ్డలంగా మనమందరం దేవుని లేఖనములు ధ్యానం చేయడానికి ప్రభు మనకి ఇచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభుని స్తుతిద్దాము. మీరందరూ కూడా ఈ లేఖనముల ద్వారా బరాక బైబిల్ స్టడీలో మీరు అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నారని, దేవుని ఆత్మ మీకు బోధిస్తున్నారని, మీకు సహాయపడుతున్నారని మేము నమ్ముచున్నాము. ప్రభుని మిమ్మును బట్టి స్తుతిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో 119వ కీర్తన 36వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పుము. Incline my heart unto thy testimonies and not to covetousness. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, మన హృదయములు దేవుని వైపు మ్రల్లుకోవడం, మన హృదయములు దేవుని వైపు త్రిప్పబడటం. There are some situations and there are some times where our hearts would not act in our own way. మన హృదయాలు మనం ఆశపడిన విధంగా ప్రవర్తించకుండా, మనం తలంచిన విధంగా ప్రవర్తించకుండా, మన ఆధీనంలో నుండి తొలగిపోవు పరిస్థితులు చాలా ఎదురవుతూ ఉంటాయి. చాలా సమయాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులలో కూడా మన హృదయమును దేవుని మీద మాత్రమే కేంద్రీకరించి, మన దృష్టి, మన కనుచూపు యేసునందు మాత్రము లక్ష్యం ఉంచడం మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకొనవలసిన ఒక అభ్యాసం. వాట్ ఎవర్ మే కమ్, వాట్ ఎవర్ ద టెంప్టేషన్ మే కమ్, ఎలాంటి శోధన ఎదురైనా we have to fix our eyes on God alone. We have to fix our eyesight. We have to fix our heart on Jesus alone. యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, సదాకాలం నా గురి నిలుపుచున్నాను అన్నాడు కీర్తనాకారుడైన దావీదు 16వ అధ్యాయంలో 8వ వచనం. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. I have set the Lord always before me, because he is at my right hand, and I shall not be moved. లోభము తట్టు కాకుండా దావీదు జీవితంలో ఎన్నో ఎదురైనాయి. దావీదు ఎన్నో శ్రమల గుండా బయలుదేరాడు. మరణం ఎదురైంది, శోధన ఎదురైంది, శత్రువులు ఎదురయ్యారు, నమ్మక ద్రోహములు ఎదురైనాయి, అవిశ్వాసపడే సందర్భాలు ఎదురైనాయి. చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురైనాయి దావీదుకు. తను రాజుగా పరిపాలించిన దినాలలో, తన బాల్యకాలంలో దేవుని మీద ఆధారపడుతున్న దినాలలో ఎన్నో 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 తన హృదయాన్ని దోషము వైపు మళ్ళించే పరిస్థితులు చాలా ఏర్పడినాయి దావీదు జీవితంలో. కానీ దావీదు సదాకాలం నా గురి దేవుని మీద నిలుపుకున్నాను అని ఎలా చెప్పగలుగుతున్నాడు అని అంటే, అది దావీదు ప్రార్థన. లోభము తట్టు కాక నీ శాసనాల తట్టు నా హృదయం త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా 119:37 వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నా దృష్టిని కాపాడు, నా కన్నులను కాపాడు అని ప్రత్యేకంగా దావీదు చేసుకున్న ప్రార్థన అది. మన హృదయము అనేకమైన విషయములలో తొందరపడుతుంది. తొందరపడుచుట అనగానే మనకు మార్త జ్ఞాపకం వస్తుంది. అవును, మనం అనేక సందర్భాల్లో మార్త వల్లే తొందరపడుతూ ఉంటాం. విల్ బి సో టెంప్టెడ్. తొందరపడటం అంటే అదే కదా, షార్ట్ టెంపర్ అని అంటాం. విశ్వసించడానికి తొందరపడతాం, నమ్మటానికి తొందరపడతాం. We won't wait to know what is God's plan or what is God's willing.
తొందరపడుట విశ్వాసి యొక్క లక్షణం కాదు, నిదానించుటే విశ్వాసి లక్షణం. అందుకని వలసిన సమయంలో విశ్వసించకుండా ఉండటం కూడా అది జ్ఞానం కాదు. సమయోచితమైన జ్ఞానం ఒక విశ్వాసికి ఇవ్వబడిన అలంకారం. సమయోచితమైన జ్ఞానం, సమయోచితమైన కృప దేవుడిచ్చే ఒక కేడెము విశ్వాసికి. సరే, లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయం త్రిప్పుము అంటే, నన్ను ఆకర్షించే వాటి యందు, నన్ను మభ్యపెట్టేవి, నన్ను మరలు కొనజేయునవి, నీ వైపు నుండి, నీ దగ్గర నుండి, నీ యొద్ద నుండి నన్ను దూరం చేయడానికి నన్ను మభ్యపెట్టేవి, వాటి నుండి నా హృదయాన్ని త్రిప్పు అని ఎంత యథార్థంగా వేడుకుంటున్నాడు దావీదు. పర్టికులర్ ప్రేయర్ పాయింట్ కదా. లోభము తట్టుగాక. ఆదికాండం 13వ అధ్యాయంలో లోతు జీవితంలో మనం చూస్తాం. ఇద్దరిని, అబ్రహాంని లోతుని మనం కంపేర్ చేసినప్పుడు అబ్రహాము ప్రార్థన ఈ దావీదు చేసిన ప్రార్థనకి సెట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి పశువుల కాపరులకు వివాదములు ఏర్పడినప్పుడు ఇద్దరు తలా ఒక దిక్కు ఏర్పరచుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఎందుకనో అబ్రహాము ఫస్ట్ చాయిస్ లోతుకిచ్చాడు. నడిపించే నాయకుడు అబ్రహామే, ముందుండి నాయకునిగా సమస్త నిర్వహణ వహించేది అబ్రహామే. కానీ ఒక ప్రాంతానికి, ఆ 13వ అధ్యాయంలో యోర్దాను ప్రాంతములను సమీపించినప్పుడు వాగ్దాన భూమిలోనే ఉండి వాళ్ళిద్దరు వేరు కావాల్సి వచ్చింది. ఆ టైంలో అబ్రహాము కన్నులు లోతు ఎంచుకున్న ప్రాంతం వైపు మరలు కొనలేదు. ఎందుకని? లోతు ఎంచుకున్నాడు, ఓకే. అబ్రహాము కన్నులు ఎందుకని మరలుకోలేదు? అబ్రహాము కన్నులు ఎందుకు ఆ పచ్చని వాటిని ఆశపడలేదు? తన హృదయం ఎందుకని అటువైపు త్రిప్పబడలేదు? లోతు కోరుకొని తనకు ఆదేశాన్ని స్థిరపరచుకొని స్వాస్థ్యంగా ఎంచుకొని వెళ్ళిపోయేంత వరకు అబ్రహాం అక్కడే నిల్చున్నాడు. హిస్ నాట్ మూవింగ్ అన్ ఇంచ్. ఒక్క అడుగు కూడా పక్కకు వేయలేదు. దేవుడు వచ్చి నీవున్న స్థలము నుండి, నీవున్న చోట నుండి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఆ దిక్కుల వైపు నువ్వు చూడు అని దేవుడు చెప్పేంత వరకు అబ్రహాం అసలు కొంచెం కూడా కదలలేదు. ఆ పచ్చని ప్రాంతాలు, ఏదేను తోట వలె కనపడిన ఆ ప్రాంతాలు లోతుకైనా కనపడింది, అబ్రహాముకి కనపడలేదా? అబ్రహాముకి కనపడలేదా? కనపడినాయి. ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే, అలా తనను ఆకర్షించే వాటి వైపు మరలుకొనేటట్లుగా లేదు అబ్రహాము మనస్సు. తనను దేవుని నుండి దూరం చేసే వాటి వైపు మరలుకొనేంత బలహీనమైన వానిగా లేడు అబ్రహాము. అందుకే అవేవి తనను ఆకర్షింపలేకపోయినాయి. ఎంత అద్భుతమైన విషయం కదా. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, దేవా నాకు అలాంటి హృదయం ఇవ్వండి, నాకు అలాంటి కృపనివ్వండి. లోభము తట్టు కాక, నన్ను ఆకర్షించే వాటి వైపు కాక, నీ మీద ఆనుకొనున్నట్లుగా, నీ మీద ఆధారపడినట్లుగా నా హృదయాన్ని మీరు ఏలుబడి చేయండి, నా హృదయాన్ని ఏలండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. God bless you all.